నమస్తే బిగ్ బాస్. నా పేరు రితిక్. మాది విజయనగరం జిల్లా కొండకర్కం గ్రామం, ఆంధ్రప్రదేశ్. అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు. మా ఊర్లో మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో నిరంతరం వ్యవసాయం తప్ప వేరే ప్రపంచం తెలియదు వాళ్ళకి. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. డ్యాన్స్ తప్ప వేరే ప్రపంచం తెలియదు. నా చిన్నప్పుడు మన లారెన్స్ మాస్టర్ స్టైల్ సినిమా చూసా, అప్పుడే ఫిక్స్ అయ్యా. ఆయనలాగే యాక్టర్గా, డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా అండ్ మంచి డైరెక్టర్గా ఎప్పటికైనా మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో నా డ్యాన్స్ ప్రయాణాన్ని స్టార్ట్ చేశా. అలా స్టార్ట్ చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది నన్ను ఎంతలా అవమానించినా నేను ఎప్పుడూ భయపడలా. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెంట్. నేను ఎప్పటికైనా నేను అనుకున్నది సాధించగలన్న నమ్మకం. ఆ నమ్మకమే ఈరోజు నన్ను D10లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా. నాకంటూ ఒక మంచి డాన్స్ క్లాస్ పెట్టుకొని నాకు వచ్చిన విద్యను 10 మందిని పిల్లలకు నేర్పిస్తూ నాలో ఉన్న టాలెంట్ని ప్రపంచానికి తెలియజేయాలన్న ఆలోచనతో నిరంతరం కష్టపడుతూనే ఉన్నా బిగ్ బాస్. మాది మధ్యతరగతి కుటుంబం బిగ్ బాస్. ఇంట్లో పెద్ద కొడుకుని. ఒక పక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఇంకొక పక్క నా లక్ష్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటి వరకు మా ఉత్తరాంధ్రలో ఫోక్ సాంగ్స్ కి 30 సాంగ్స్ వరకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాను. వినరా ఓ వేమ అనే సినిమాలో విలన్ గా యాక్ట్ చేశాను. ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారని కాళ్ళు అరిగేలా తిరిగే రోజుల నుంచి కొత్త పాటలకు డాన్స్ నేర్పించే స్థాయికి వచ్చానంటే కారణం నా హార్డ్ వర్క్, నా మీద నాకుండే నమ్మకమే. చాలా మంది నన్ను అవమానిస్తూ ఉండేవారు. నీ వల్ల కాదురా, నీకేం రాదురా, నీలాంటి వాళ్ళు చాలా మంది బయట ఉన్నారా అని చెప్పేసి. కానీ నేను ఎప్పుడు వెనకడుగు వేయలే. నా లక్ష్యం అయిపోయి నా లక్ష్యం కోసమే కష్టపడుతూ నిరంతరం వచ్చాను. సో ఏదో ఒక రోజు నేను అనుకునేది సాధిస్తానన్న నమ్మకం అయితే నాకుంది. ఆ నమ్మకంతోనే ఈరోజు బిగ్ బాస్కి అప్లై చేస్తున్నాను. మా అమ్మ ఇప్పుడు నాకు ఒక మాట చెప్తూ ఉండేది, అవసరమైతే నువ్వు మోసపో కానీ దయచేసి ఎవరిని మోసం చేయకరా అని చెప్పేసి. అదే నమ్మకంతో, అదే ధైర్యంతో, అదే కాన్ఫిడెంట్తో ధైర్యంగా నిజాయితీగా నా వర్క్ నేను చేసుకుంటూ నా లక్ష్యం వైపు నడుస్తున్నాను. బిగ్ బాస్ నాకు ఒక్క అవకాశం కల్పిస్తే డాన్స్, కొరియోగ్రఫీ, యాక్టింగ్, డైరెక్షన్ వీటితో పాటు మా ఉత్తరాంధ్ర స్లాంగ్తో అందరినీ నవ్వించి ఎంటర్టైన్మెంట్ చేస్తానన్న కాన్ఫిడెంట్ అయితే నాలో ఉంది. సో దయచేసి నాకు ఒక్క అవకాశాన్ని కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బిగ్ బాస్.